హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి కారణం ఏంటనేది చెప్తాను. అలాగే ఇక్కడైతే నేను బయట మా ఇంటి ముందు వేప చెట్టు అలాగే కొబ్బరి చెట్టు ఉన్నాయి. ఈ రెండు చెట్లకి కూడా ఈరోజు నేను మేకప్ చేశాను. మేకప్ మీన్స్ అదే అండి, అందంగా రెడీ చేశాను చుట్టూ డిజైన్స్ వేసి. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు ఈరోజు నేను హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటో మాట్లాడుకుందాం. మన ఛానల్ అయితే 20K అంటే 20,000 సబ్స్క్రైబర్లని క్రాస్ అయిందండి. ఇంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ జర్నీలో చాలా ఆటుపోట్లు అనమాట, చాలా నెగిటివ్ మాటలు అలాగే పాజిటివ్ మాటలు రెండు తీసుకున్నాను. అండ్ ఫస్ట్ 1K ఫాలోవర్స్ 1K సబ్స్క్రైబర్స్ 1000 మంది రావడానికి ఎంత కష్టపడ్డానంటే ఫ్రెండ్స్, 2.5 months పట్టింది నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి. నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫెబ్ లాస్ట్ వీక్లో స్టార్ట్ చేశానండి. సో మార్చ్, ఏప్రిల్, మే ఈ 2.5 months పట్టింది నాకు. మేలో 1K సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. అండ్ తర్వాత ఇంకా చాలా టైం తీసుకున్నాను, మళ్ళీ స్లోగా అలా అవుతూ ఇంకా September 7th అంటే వినాయక చవితి నాటికి 10K ఫాలోవర్స్ పూర్తయ్యారండి. అంటే 2000 నుంచి మళ్ళీ నాకు 10,000 రావడానికి నాకు ఒక 4 నెలలు పట్టిందండి సబ్స్క్రైబర్స్ కోసం. అండ్ నెక్స్ట్ అయితే 11K నుంచి 20K రావడానికి నాకు 2 months అండి. 2 months తర్వాత ఇంకో 10 days ఎక్స్ట్రా, అంటే ఒక 70 daysలో నాకు వితిన్ 70 daysలో ఇంకో 10K ఫాలోవర్స్. టోటల్ ఇప్పుడు 20K ఫాలోవర్స్ వచ్చారు, 20K సబ్స్క్రైబర్స్. చాలా 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 థ్యాంక్స్. అండ్ త్వరలోనే మన శాలరీ కూడా రాబోతుంది. శాలరీ వచ్చాక కూడా నేను మళ్ళీ చేస్తాను. ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, త్వరలోనే వస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు కదా అందరూ. ఇంకా తప్పదండి, యూట్యూబ్లో స్టార్టింగ్ స్టేజ్లో మనకి సక్సెస్ వచ్చినా కూడా, అంటే యూట్యూబ్లో సక్సెస్ అంటే ఏంటండి, ఫస్ట్ వెంటనే మనకు శాలరీ వచ్చేది కదా. యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన వెంటనే మనకు మోనిటైజేషన్ అవ్వటానికే చాలా కష్టం. అసలు మన అదృష్టం బాగుండి, మన కష్టానికి మన అదృష్టం తోడే ఏదో ఒక వీడియో మంచిగా వైరల్ అయితే అక్కడి నుంచి ఇంకా మనకి జర్నీ స్టార్ట్ అవుతుంది, మోనిటైజేషన్ అవుతుంది. అండ్ మోనిటైజేషన్ అయిన వెంటనే కూడా ఎవరికి శాలరీ వచ్చేది కదా. సో వ్యూస్ తక్కువే ఉంటాయి కాబట్టి ఇంకా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. రోజుకి $1, రోజుకి $2 ఇలానే యాడ్ అవుతాయి. వ్యూస్ పెరిగినప్పుడు, అంటే లాంగ్ వీడియోస్కి కూడా వ్యూస్ పెరిగినప్పుడు మాత్రమే మనకి శాలరీ ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంటుంది. సో నాకు మోనిటైజేషన్ అయినా కానీ లాంగ్ వీడియోస్కి వ్యూస్ తక్కువే ఉన్నాయి కాబట్టి ఇంకా రోజుకి 1-2 అలా యాడ్ అవుతూ ఎంతో కొంత అమౌంట్ అయితే ఫస్ట్ టైం నేను తీసుకుంటాను. అయితే ఫస్ట్ మంత్ శాలరీ ఎంత వచ్చింది, దాన్ని ఏ పని కోసం యూజ్ చేశాను, ఇలా ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంది ఆడవాళ్ళు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అనమాట, ఇంట్లో ఉండి బయటకు వెళ్ళలేక ఇంట్లో ఉండే ఏదో సాధిద్దామని యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటంటే వ్యూస్ రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతారు అనమాట. నేను కూడా స్టార్టింగ్లో అలానే అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు 20K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ లాంగ్ వీడియోస్ చూస్తే మీరు చాలా తక్కువ వ్యూసే ఉంటాయి. అయినా సరే అంటే ఒక్కోసారి మనసుకు అనిపిస్తుంది, ఎంత కష్టపడుతున్నాను, ఇన్ని తక్కువ వ్యూస్, ఎప్పుడు నాకు శాలరీ వచ్చేది, ఎప్పుడు నేను చూస్తాను ఆ శాలరీ మొహం అని చాలాసార్లు డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ జర్నీ అనేది అంత చిన్నది కాదు. 9 months నుంచి సాగుతుంది. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఎన్నిసార్లు ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్, నెగిటివ్ కామెంట్స్, లేదంటే తెలిసిన వాళ్ళు ఏదో అన్నారు, ఇలాంటి మాటలన్నీ మన చెవిలో పడుతున్నప్పుడు సక్సెస్ రాకపోతే బాధ అనిపిస్తుంది మనసుకి. అయినా సరే ఇంకా అవన్నీ కూడా వాటన్నింటినీ ఒక్కొక్క మెట్టుగా పేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. మనము కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, డిసప్పాయింట్మెంట్స్ అనేవి వస్తాయి, ఫస్ట్ మన వాళ్ళ నుంచే వస్తాయి. బట్ వాళ్ళని కూడా మనం ఒప్పించుకొని నచ్చచెప్పుకొని, ఇంకా మన కష్టం అంటే మనం వీడియోస్ కష్టం పక్కన పెడితే ఈ కష్టాలు కూడా తెర వెనక జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నింటినీ కూడా హ్యాండిల్ చేసుకుంటూ నిలబడగలిగితేనే మనకి సక్సెస్ వస్తుంది. అండ్ వ్యూస్ విషయంలో కూడా అస్సలు డిసప్పాయింట్మెంట్ వద్దండి. అలా మనం డిసప్పాయింట్ అయ్యాము అంటే ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఒకవేళ మనకు బాధ అనిపించినా 1 రోజు 2 రోజులు, అంతకు మించి ఇంకా ఆలోచించకండి. నన్ను అడిగితే ఆ 2 రోజులు కూడా వేస్టే. ఇంకా నేను కూడా అంతే, స్టార్టింగ్లో 1-2 రోజులు బాధపడేదాన్ని, ఇప్పుడైతే అలా కూడా మానేసాను. బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ ఇంకా భూతద్దంలో చూడటం మానేసాను. మరీ వరస్ట్గా పెడితే రియాక్ట్ అవుతాం, ఇంకా తప్పదు. బట్ దాన్ని కూడా చెప్పాను కదా, మరి తెగే వరకు లాగనమాట, ఇంకా అక్కడితో వదిలేస్తాను. సో ఈ విధంగా నా యూట్యూబ్ జర్నీ అయితే ఇక్కడి వరకు వచ్చిందండి. ఈ సక్సెస్ అనేది మీ అందరి వల్లే వచ్చింది కాబట్టి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నానండి అందరికీ కూడా. మనం ఎంతో కష్టపడి చేసే వీడియోస్కి పెద్దగా వ్యూస్ రావు. ఒక్కోసారి అనుకోకుండా మనం పెడుతుంటాం, అలాంటి వీడియోస్కి వ్యూస్ వచ్చేస్తుంటాయి. అంతే, ఒక్కోసారి లక్ కూడా ఉండాలి. కానీ లక్తో పాటు మన కష్టం కూడా
ప్రతి వీడియోలో కనిపించాలి. సో అది ఫ్రెండ్స్, ఇదే చెప్పాలనుకుంటున్నాను కొత్తగా వచ్చే వాళ్ళకి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.